హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో ప్రింట్ టైటిల్స్ అండ్ ప్రింట్ ఏరియా ఆప్షన్స్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది తీసుకుందాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను ఒక టేబుల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది విత్ 16% రికార్డ్స్. ఒకసారి ఇది ప్రింట్ ఇచ్చి చూద్దాము. సో మన దగ్గర 1 పేజ్ లోపల ఇది కంప్లీట్ ఫిట్ అవుతా ఉంది. షో మార్జిన్స్. సో ఇట్లా ఒక టేబుల్ అయితే నేను తీసుకోవడం జరిగింది. సో వీటి మధ్యలో కొంచెం విడ్త్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. సో మరి విడ్త్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి అంటే నెంబర్ 2లో స్టార్ట్ అయింది, 17 లోపల ఎండ్ అయింది. సో 2 మీద కర్సర్ పెట్టగానే మనకి రివర్స్ యారో అయితే రావడం జరిగింది. సో క్లిక్ చేసి మనం డ్రాగ్ చేసినట్లయితే ఎంటైర్ డేటా అనేది సెలెక్ట్ అవుతుంది. సో సెలెక్ట్ అయిన తర్వాత మనం ఏదైనా ఈ లైన్ కి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో కర్సర్ పెట్టగానే ప్లస్ సింబల్ వస్తుంది. సో రాగానే జస్ట్ కొంచెం దీన్ని మనం క్లిక్ చేసుకొని డ్రాగ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అన్ని రోస్ మధ్యలో గ్యాప్ అనేది మనకి ఇంక్రీజ్ కావడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు కూడా కంప్లీట్ డేటా మొత్తం మనకి ఒకటే పేజ్ లోపల ఫిల్ కావడం జరిగింది. సో నేను ఇప్పుడు 2 పేజెస్ డేటా నాకు కావాలి. సో అటువంటప్పుడు నేను ఈ డేటా మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను, కింద యాస్టిజ్గా మళ్ళీ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రింట్ ఇచ్చి చూద్దాం ఒకసారి. ఇప్పుడు నాకు మొత్తం 2 పేజెస్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ పేజ్లో 1 to 20 రికార్డ్స్ డిస్ప్లే అయినాయి. సెకండ్ పేజ్లో 21 నుంచి 32 రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రింట్ ప్రివ్యూ లోపల క్లియర్ కనబడతా ఉంది. ఫస్ట్ పేజ్లో 20 రికార్డ్స్, రిమైనింగ్ వచ్చేసి సెకండ్ పేజ్లో రావడం జరిగింది. కానీ ఈ హెడ్డింగ్స్ ఏదైతే ఉన్నదో ఈ హెడ్డింగ్స్ కేవలం ఫస్ట్ పేజ్కి మాత్రమే వచ్చేసినాయి. స్క్రోల్ చేస్తున్నా నేను, సెకండ్ పేజ్కి అయితే నాకు ఎటువంటి హెడ్డింగ్ అయితే లేదు. కానీ మనం ప్రింట్ తీస్తున్నప్పుడు ప్రతి పేజ్కి ఈ హెడ్డింగ్ అనేది వచ్చేలాగా మనం సెటప్ అయితే చేయాలి. సో మరి ప్రతి పేజ్కి హెడ్డింగ్ అనేది రావాలి అనుకుంటున్నాము, అట్లానే మనమైతే ఆటోమేటిక్గా మిగతా పేజెస్కి టైప్ చేయకూడదు. సో ఒక పేజ్కి మాత్రమే మనం హెడ్డింగ్స్ టైప్ చేసి అదే హెడ్డింగ్స్ అన్ని పేజెస్కి వచ్చేలాగా మనం సెటప్ అయితే చేయాలి. సో అందుకోసం మనం ఏం ఆప్షన్ అయితే వాడాలి అంటే ప్రింట్ టైటిల్స్ అనే ఆప్షన్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రింట్ టైటిల్స్, నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. దాన్ని సెలెక్ట్ చేయగానే పేజ్ సెటప్ అనే డైలాగ్ బాక్స్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ మళ్ళీ మనకి ఇందులోపల రిపీట్ అవుతూ ఉంటుంది. ఒకటి పేజ్ ఉంది, ఇందులో ఓరియంటేషన్స్, పేపర్ సైజెస్, మార్జిన్స్, హెడర్ ఫుటర్, షీట్. క్లోజ్ చేస్తున్నాను. సో ప్రింట్ టైటిల్స్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేయగానే పేజ్ సెటప్ అనేది వస్తుంది. డిఫాల్ట్గా ఇందులో షీట్ తోటి ఇది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము, ప్రతి పేజీకి ఈ హెడ్డింగ్ అనేది రావాలి. సో ఎన్న రో లోపల హెడ్డింగ్ అనేది ఉన్నది అంటే ఫస్ట్ రో లోపల హెడ్డింగ్ అనేది ఉంది. సో కాబట్టి ఈ ఫస్ట్ రో హెడ్డింగ్ అనేది అన్ని పేజెస్కి రిపీట్ కావాలి. సో అందుకోసం ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, రోస్ టు రిపీట్ ఎట్ టాప్. సో కర్సర్ ఇక్కడ పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ పేజ్లో. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఏ రో అయితే రిపీట్ కావాలో ఆ రోని మనం సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ రో నాకు రిపీట్ కావాలి. సో ఫస్ట్ రోలో కర్సర్ పెట్టగా ఎక్కడ పెట్టేసినా సరే మనకి యారో మార్క్ అనేది వస్తుంది. సో జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూద్దాము. సో ఫస్ట్ పేజ్లో 20 రికార్డ్స్, స్క్రోల్ చేస్తున్నాను. రిమైనింగ్ పేజ్లో 21 నుంచి 32 వరకు రావడం జరిగింది. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి సెకండ్ పేజ్కి కూడా ఈ హెడ్డింగ్స్ అనేది రావడం జరిగింది. సో చూసారు కదా, ఇది ఆటోమేటిక్గా ప్రతి ఇక్కడ చూస్తే మనకు కనిపించదు, ఓన్లీ ప్రింట్ ప్రివ్యూలోనే రిజల్ట్ అనేది వస్తుంది. మనకు నార్మల్గా చూపిస్తే మాత్రం ఈ రిజల్ట్ అనేది కనబడదు. సో క్లియర్ కదా, ఇది ప్రింట్ టైటిల్స్ని అయితే మనం యూజ్ చేయడము. సో ఇప్పుడు మనం ప్రింట్ ఇస్తున్నప్పుడు టోటల్ ఇక్కడ ఎంతమంది డేటా ఉంది మన దగ్గర, 32 మెంబర్స్ డేటా ఉంది. సో 32 మెంబర్స్ డేటా అనేది నాకు ప్రింటింగ్లో వస్తుంది. అట్లా అవసరం లేదు, నాకు కేవలం ఫస్ట్ 10 మెంబర్స్ది మాత్రమే ప్రింటింగ్లో రావాలి, మిగతా వాళ్ళ డేటా అనేది రావద్దు. సో ఫస్ట్ 10 మెంబర్స్ది మాత్రమే మనకి ప్రింటింగ్లో రావాలి కాబట్టి కేవలం ఈ ఫస్ట్ 10 వారికి మాత్రమే నేను డేటాని సెలెక్ట్ చేసుకున్నాను. సో మిగతా డేటాని అయితే నేను సెలెక్ట్ చేయలేదు. సో మరి దీనికోసం ఎక్కడికి వెళ్ళాలంటే ప్రింట్ ఏరియాకి వెళ్తున్నాను నేను. సో ప్రింట్ ఏరియా దాన్ని సెలెక్ట్ చేయగానే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి అందులో. ఒకటి సెట్ ప్రింట్ ఏరియా ఉంది, రెండోది క్లియర్ ప్రింట్ ఏరియా ఉంది. సో ఇప్పుడు మనము ఎంత ఏరియాని అయితే ప్రింట్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ ఏరియాని మాత్రమే సెలెక్ట్ చేయాలి. సో అందుకోసం యూస్ సెట్ ప్రింట్ ఏరియా ఆప్షన్. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను.
సో ఇప్పుడు ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చెక్ చేద్దాము. సో ఇప్పుడు చూసినట్లయితే కేవలం ఓన్లీ 1 పేజ్ మాత్రమే డిస్ప్లే అయింది. 1 to 10 మెంబర్స్ డేటా మాత్రమే వస్తుంది. మిగతా వాళ్ళ డేటా అనేది మనకి ఇక్కడ ప్రింటింగ్ లో రావట్లేదు. సో చూసారు కదా, ఇది మనకు కావాల్సిన స్పెసిఫిక్ ఏరియాని మాత్రమే ప్రింట్ చేయడము. నెక్స్ట్ ఏంటి అంటే 1 to 10 మాత్రమే రావాలి, తర్వాత 20 నుంచి 25 రావాలి అనుకుంటున్నాను. సో ఈసారి మళ్ళీ డేటా 20 నుంచి 25 వరకు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ప్రింట్ ఏరియాకి వెళ్తున్నాను. ఈసారి ఇంకొక ఆప్షన్ ఎక్స్ట్రా వచ్చేసింది మనకి, సెట్ ప్రింట్ ఏరియా, క్లియర్ ప్రింట్ ఏరియా, యాడ్ టు ప్రింట్ ఏరియా. సో ఆల్రెడీ మనం సమ్ ఏరియాని యాడ్ చేసి పెట్టుకున్నాం. సో దానికి అడిషనల్ గా దీన్ని మనం ఇప్పుడు అటాచ్ చేయాలి కాబట్టి సో యూజ్ యాడ్ టు ప్రింట్ ఏరియా. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చెక్ చేద్దాము. సో ఇక్కడ మనకి సరే 2 పేజెస్ అయితే డిస్ప్లే కావడం జరిగింది. ఫస్ట్ పేజ్ లో 1 to 10 మెంబర్స్ ఉన్నాయి. సెకండ్ పేజ్ లో స్క్రోల్ చేస్తున్నాను. సెకండ్ పేజ్ లో 20 నుంచి 25 రావడం జరిగింది. రెండోది ఏంటి అంటే 2 పేజెస్ కి మనకి హెడ్డింగ్ అయితే డిస్ప్లే అవుతా ఉంది. లేదు నాకు ఈసారి మళ్ళీ అందరి ప్రింటింగ్ లోపల రావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రింట్ ఏరియాకి వచ్చేసి కంప్లీట్ గా దీన్ని ఏం చేసి పడేయాలంటే క్లియర్ కొట్టేసేయాలి. సో క్లియర్ కొట్టేసినట్లయితే ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ పేజ్ లో 20 రికార్డ్స్ వచ్చేసినాయి, రిమైనింగ్ పేజ్ లో మిగతా రికార్డ్స్ రావడం జరిగింది. సో నాకు ఈ ఆటో హెడ్డింగ్ అనేది అన్ని పేజెస్ కి వద్దు, నేను తీసేద్దాం అనుకుంటున్నాను. సో ప్రింట్ టైటిల్స్కి వెళ్ళేసి సో ఇక్కడ దీన్ని మనం క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చెక్ చేద్దాము. సో ఫస్ట్ పేజీకి అయితే హెడ్డింగ్ అనేది రావడం జరిగింది, బట్ సెకండ్ పేజీకి అయితే ఇక్కడ హెడ్డింగ్ అనేది లేదు. సో చూసారు కదా, ఇది ప్రింట్ ఏరియా అండ్ ప్రింట్ టైటిల్స్ ఆప్షన్ ని మనం యూజ్ చేయడము.